ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియో జన్మ నక్షత్రాలు వారు స్థిరపడే ఉద్యోగాలు. ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయాలి. మీరు ఇచ్చే చిన్న లైక్ నా ఛానల్ గ్రోత్కి ఎంతో సహాయపడుతుంది. భారత సనాతన సాంప్రదాయం ప్రకారం ఎన్నో శాస్త్రాలు ఈ గడ్డపై పురుడు పోసుకున్నాయి. వాటిలో జ్యోతిష్య శాస్త్రం కూడా ఒకటి. వ్యక్తుల జన్మరాశులు, పుట్టిన తేదీ, గ్రహాల కదలిక ఆధారంగా వారి జాతకాన్ని అంచనా వేస్తారు. ఇందులో వ్యక్తులు పుట్టిన నక్షత్ర బలం కీలక పాత్ర పోషిస్తుంది. హిందూ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జన్మ నక్షత్ర ప్రభావం జీవితంపై ఉంటుంది. నక్షత్ర మండలం నేరుగా చంద్రుడితో సంబంధమై ఉంటుంది. 27 నక్షత్రాలు రవి మార్గంలో పయనిస్తాయట. వైదిక జ్యోతిష్యం ప్రకారము నక్షత్రాల సహాయంతో వ్యక్తులు వారి జన్మ నక్షత్రాల ప్రకారం ఎలాంటి ఉద్యోగాలలో స్థిరపడగలరో చెప్పవచ్చు. మొదటిది అశ్విని నక్షత్రం. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారు వైద్య వృత్తి, యాత్రిక, ఇంజనీరింగ్, క్రీడలు, సైనిక సేవలు, వ్యాపారం, కొత్త ఆవిష్కరణలు చేసే రంగాలు వీరికి బాగా కలిసి వస్తాయి. రెండవది భరణి నక్షత్రం. భరణి నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు టెక్నికల్, పోలీస్ ఫోర్స్, కస్టమ్ డ్యూటీ, అగ్రికల్చర్, బిజినెస్, న్యాయవాద వృత్తిలో రాణిస్తారు. కాబట్టి ఈ భరణి నక్షత్రం వారు వీటిని ఎంపిక చేసుకుంటే అనుకూలంగా ఉంటుందట. మూడవది కృతికా నక్షత్రం. కృతికా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు హాస్పిటాలిటీ ఇండస్ట్రీ, ఆభరణాల తయారీ రంగంలోనూ, మతపరమైన ఉపాధ్యాయులుగాను, మంచి జ్యోతిష్యులుగాను గుర్తింపు పొందుతారట. నాలుగవది రోహిణి. రోహిణి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు రవాణా, పశు వైద్యం, వ్యవసాయం, కంటి నిపుణులు, రైతులుగాను రాణిస్తారట. ఇంకా ఐదవది మృగశిర నక్షత్రం. మృగశిర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు పెర్ఫ్యూమ్ ఇండస్ట్రీ, ఫారెస్ట్, అగ్రికల్చర్, సంగీత విద్వాంసులుగాను, అధ్యాపక, ఆర్కిటెక్ట్, ఇంటీరియర్ డిజైన్ వంటి వృత్తులు వీరికి అనుకూలంగా ఉంటుందట. ఆరవది ఆరుద్ర నక్షత్రం. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వీరు కళారంగం, వ్యాపార రంగంలో నిష్ణాతులు అవుతారట. అలాగే మైండ్ రీడింగ్ చేయగలిగి ఇతరులకు సహాయపడతారట. ఏడవది పునర్వసు నక్షత్రం. పునర్వసు నక్షత్రంలో పుట్టినవారు గొప్ప శిల్పిగాను, మెకానిక్గాను, ఆహార ఉత్పత్తుల పరిశ్రమల యజమానులుగాను, హోటల్ యజమానులుగాను, పుట్టుకతోనే వీరికి హోమ్ మేనేజ్మెంట్ నైపుణ్యాలు ఉంటాయట. ఇక ఎనిమిదవది పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు గొప్ప రాజకీయ నాయకులుగాను, పవిత్రమైన యోగిగాను, నాయకులుగాను ఎదుగుతారు. వీరికి ప్రజలతో మంచి సంబంధాలు ఉంటాయి. అంతేకాదు మంచి సంధానకర్తలుగాను, ఉపాధ్యాయులుగాను రాణిస్తారు. తొమ్మిదవది ఆశ్లేష నక్షత్రం. ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే ఫైనాన్స్, షేర్ మార్కెట్, ఫార్మా, న్యాయవాదులుగాను, వ్యాపారులుగాను మంచి గుర్తింపు పొందుతారు. సినిమా రంగంలోనూ తనదైన ముద్ర వేయగలరు. పదవది మఖా నక్షత్రం. మఖా నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు గొప్ప వైద్యులుగాను, ముఖ్యంగా చర్మ వ్యాధులు, స్త్రీల సంబంధ వ్యాధుల నిపుణులుగాను మంచి పేరు సంపాదిస్తారట. విద్యారంగంలోనూ వీరికి మంచి పేరు లభిస్తుంది. 11వది పూర్వ పాల్గుని నక్షత్రం. పూర్వ పాల్గుని నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు మంచి సంగీత విద్వాంసులుగాను, ఆర్టిస్టు, శిల్పి, డాన్సర్, మ్యారేజ్ కౌన్సిలర్, లాయర్, ఫైన్ ఆర్ట్స్లో గుర్తింపు పొందుతారు. లాభాలు మొదలైన వాటిలో విజయాన్ని సాధిస్తారు. 12వది ఉత్తర పాల్గొని నక్షత్రం. ఉత్తర పాల్గొని నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు మంచి ఆర్కిటెక్ట్, న్యాయవాది, పోలీస్ అధికారి, ఫైర్ మ్యాన్లుగాను రాణిస్తారట. పెయింటింగ్లోనూ గొప్ప స్థాయికి వెళ్ళగలరు. 13వది హస్త నక్షత్రం. హస్త నక్షత్రంలో జన్మించిన వ్యక్తులు వస్త్ర ఆభరణాలు, ఆహార పదార్థాల వ్యాపారులుగాను, హోటల్,
స్కల్ప్టర్లుగాను పేరు గడిస్తారు. డిజైనింగ్, క్రియేటివ్ అంశాల్లోనూ వీరి మార్కు ఉంటుంది. 14వది చిత్తా నక్షత్రం. చిత్తా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు ఎలక్ట్రీషియన్స్, బ్యాంక్ అకౌంటెంట్, హోమ్ డెకరేటర్స్, పాత్రికేయులుగాను రాణిస్తారు. రైటింగ్, డిజైనింగ్ రంగాల్లోనూ కూడా వీరికి ప్రత్యేకత ఉంటుందట. 15వది స్వాతి నక్షత్రం. స్వాతి నక్షత్రంలో జన్మించిన వారు వ్యాపారం, ధార్మిక గురువు, న్యాయవాదులుగాను, జ్యోతిష్యం, రసాయన పరిశోధనలను, బిజినెస్లు వీరికి బాగా కలిసి వస్తాయి. 16వది విశాఖ నక్షత్రం. విశాఖ నక్షత్రంలో పుట్టిన వారి వృత్తులు వ్యాపారం, రాజకీయాలు, ఇన్వెస్టింగ్, మేనేజ్మెంట్, మీడియా, టెలివిజన్, జర్నలిజం రంగాల్లో వీరు బాగా రాణిస్తారు. 17వది అనురాధ నక్షత్రం. అనురాధ నక్షత్రంలో పుట్టిన వారి వృత్తులు సంగీతం, కళలు, భౌతిక శాస్త్రం, రియల్ ఎస్టేట్, టూరిజం, లాజిస్టిక్స్, వ్యాపార రంగం వీరికి బాగా కలిసి వస్తుంది. 18 జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు సైనిక రంగం, పోలీస్, మంత్రిత్వ శాఖలోను, సైకాలజీ, వ్యాపారం, యంత్రశాస్త్రం, రాజకీయ రంగాలలోనూ తనదైన గుర్తింపును తెచ్చుకోగలరు. 19వది మూలా నక్షత్రం. మూలా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తంత్రశాస్త్రం, మెడిసిన్, రీసెర్చ్, ధార్మిక రంగం, తంత్ర విద్య, వ్యాపార రంగాలలో వీరు మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. 20వది పూర్వాషాఢ నక్షత్రం. పూర్వాషాఢ నక్షత్రంలో పుట్టినవారు ధార్మిక కార్యాలు, ఉపాధ్యాయులు, ప్రయాణ రంగం, టూరిజం, మెడికల్ ఫీల్డ్, న్యాయశాస్త్రంలో వీరికి బాగా కలిసి వస్తుంది. 21 ఉత్తరాషాఢ నక్షత్రం. ఉత్తరాషాఢ నక్షత్రంలో పుట్టిన వారి వృత్తులు ప్రభుత్వ ఉద్యోగాలు, లీడర్షిప్, ఆర్థిక రంగం, రాజకీయం, విద్యావేత్తలు, వైద్య వృత్తులలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. 22 శ్రవణ నక్షత్రం. శ్రవణ నక్షత్రంలో పుట్టిన వారి వృత్తులు ధార్మిక గురువులుగాను, ఉపన్యాసకులుగాను, చరిత్రకారులు, అధ్యాపకులు, జర్నలిస్టులు, టూరిజం రంగం వీరికి బాగా కలిసి వస్తుంది. 23 ధనిష్ట నక్షత్రం. ధనిష్ట నక్షత్రంలో పుట్టిన వారి వృత్తులు సంగీతం, డ్యాన్స్, ఆర్మీ, పోలీస్, వ్యాపారం, యాత్రిక రంగం, ఇంజనీరింగ్, క్రీడలలో వీరు మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. 24 శతభిష నక్షత్రం. శతభిష నక్షత్రంలో పుట్టిన వారి వృత్తులు మెడిసిన్, రీసెర్చ్, రసాయన పరిశోధనలు, సైకాలజీ, జ్యోతిష్యం, వ్యాపారం, మీడియా రంగాలలో వీరికి బాగా కలిసి వస్తుంది. 25 పూర్వభాద్ర నక్షత్రం. పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టిన వాళ్ళు తత్వశాస్త్రం, జ్యోతిష్యం, మెడికల్ ఫీల్డ్, మేనేజ్మెంట్, ఆధ్యాత్మిక రంగం, ఉపన్యాసాలలో వీరు మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. 26 ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు గురుతత్వం, రాజకీయం, సైన్స్, జ్యోతిష్యం, రీసెర్చ్, ఆధ్యాత్మికత, సమాజ సేవ, వేదాలలో మంచి గుర్తింపును తెచ్చుకోగలుగుతారు. 27 రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వైద్య వృత్తి, టూరిజం, కళలు, మ్యూజిక్, కృషి, పరిశోధన, వ్యాపారం, ఫిల్మ్ డైరెక్షన్ రంగాలలో వీరికి బాగా కలిసి వస్తుంది. అయితే మేము చెప్పిన దాని ప్రకారం మీ నక్షత్రాన్ని బట్టి ఏ రంగంలో మీరు ఉత్తమంగా రాణించగలరో మీరు అంచనా వేసుకోవచ్చు. ఈ వీడియోలో మనం 27 జన్మ నక్షత్రాలలో పుట్టిన వారికి వృత్తి, వ్యాపారాల గురించి, అలాగే వారు స్థిరపడే రంగాల గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.